నమస్తే, మీ పేరు? పల్లిపోతుంది. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగుందండి, పరిపాలన బాగుంది. అంటే ఏ విధంగా బాగుందంటారు బాబు? అన్నింటికి బాగుంది. పెన్షన్ ఇంటికి వచ్చేస్తుంది, బియ్యం ఇంటికి వచ్చేస్తున్నాయి. అట్లకన్నీ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఇస్తున్నారు. మరి 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తానంటారు ఇప్పుడు వరకు? 6 పథకాల్లో 2 పథకాలు పెన్షన్ పథకం వచ్చింది. తర్వాత బియ్యం అవి ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇంకా ఏ పెట్టాడు? గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ గ్యాస్ గ్యాస్ సిలిండర్ నెలలో వస్తాయన్నారు. ఇంకా రాలేదండి. ఇంకా రాలేదు. మరి ఉచితంగా ఇసుకిస్తున్నాం అన్నారు కదా, అందుతుంది? అది కూడా అన్నారు, ఇంకా తెరలేదంటారు. బాటాలు తెస్తే ఇసుక కూడా పని అవుతుంది, బాగా పని అవుతుందండి. మరి ముందు రేట్లు తగ్గిస్తున్నారు, మధ్య రేట్లు తగ్గలేదండి. తగ్గలేదండి. అలా ఉన్నాయంట, మందు రేట్లు తగ్గలేదంట. మరి అలా ఉండదు. గత జగన్ చేసినప్పుడు ఎలా ఉండదండి మీకు? జగన్ చేసినప్పుడు ఏం పని అయ్యేది కదండి. దేనికి కూడా 5 సంవత్సరాలు చేసాడు అనమాట. కానీ ఒక ఇల్లు కట్టుకున్నది కదా, ఇసుక ఇచ్చాడు కదా. కానీ అన్నీ కొంపలు మన లాంటి వాళ్ళకి ఏం కావాలా? కొంప కావాలా? కొంప కొట్టుకున్నందుకు లోన్ ఇవ్వలేదు అసలు, ఎవరికి కూడా లోన్ ఇవ్వలేదు. ఇచ్చాక బాగుందండి. వీళ్ళకి లోన్లు తెచ్చారంటున్నాడు. ఈ నెల పోయాక అన్నీ బాగానే ఉంటుందండి. మరి గతంలో జగన్ పథకాలు ఎక్కువ ఇచ్చారంట కదా, అందరికి ఇచ్చేసారంట. అది వచ్చాడండి, అటు ఊరికి ఎవరికో వాళ్ళకే ఇచ్చేవాడు, వాడికి ఇచ్చేవాడండి. మరి పథకాలు ఏమి అందుకోలేదండి, ఏం పర్లేదు. మీకు అప్పుడు. మరి ఈయన వచ్చాక ఏమైనా పడుతున్నాయా? పడుతున్నాయి కదండి. మరి ఇంకేం చెప్తారు? మరి ఎలా ఉంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా ఏంటి? పరిపాలన తేడా చూపేస్తుందండి, చూపేస్తుంది. ఇప్పుడు ఇసుక ఫ్రీ అన్నాడు, ఇంట్లో వచ్చేస్తున్నాయి అన్నాడు. గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి అన్నాడు. ఇంకంతకంటే ఇంకేం కావాలండి? ఇల్లు కట్టుకునే వాడికి ఇసుక కావాలి కదా. అన్ని పాటలు వెళ్ళకుండా ఇల్లు కట్టుకుని ఇసుక కావాలి. అది ఇసుక ఫ్రీ అన్నాడు. మరి రేట్లు పెంచేసాడు, నిత్యావసర సరుకులు అవి మధ్య కానీ పెంచుకుంటున్నారు. ఇవన్నీ ఆయనకి సంబంధం ఉండదు. ఆయన సంబంధం ఏముంటుంది? మధ్యగానే నచ్చుకుని పిక్కి తింటానికి ఏదో పెట్టుకుంటూ ఉంటారు. అది మరి జగన్ ఉన్నప్పుడే పండ్లు ఉండి, చంద్రబాబు నాయుడు వచ్చాక పండ్లు ఉండలేదు, ఇబ్బంది పడుతున్నారు అన్నారు. అలాగే అనుకోవడం తప్ప పల్లె ఉన్నాడు, అంత బాగుంది.